హలో వెల్కమ్ టు అనూస్ కిచెన్. మా ఇంటి రుచులు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎర్రపప్పు, మసూర్కి దాల్ ఎర్రపప్పు ఎలా చేయాలనో ప్రాసెస్ చూపిస్తాను. ఈ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. సరిపడా ఆయిల్, ఇందులో పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్. ఫ్రై అయిపోయింది. ఆనియన్స్, నేను 2 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. పప్పు నేను 3 to 4 టైమ్స్ వాష్ చేసి వాటర్లో నానబెట్టానండి. చూసారు కదా. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేబుల్ స్పూన్ పసుపు, స్పూన్ సాల్ట్. దాన్ని 3 to 4 టైమ్స్ వాష్ చేసి 20 మినిట్స్ వాటర్లో నానబెట్టాను. నార్మల్ వాటర్లో పప్పు నానిపోయింది. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లో దీన్ని యాడ్ చేద్దాం. వేసుకున్నాం కదా, ఇది ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను పప్పు ఉడకడానికి. హై ఫ్లేమ్లోనే పెట్టాలండి, త్వరగా అయిపోతుంది. పప్పు చాలా త్వరగా అయిపోతుంది. 20 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. నాన్ వెజ్ ఏ వెజిటేబుల్ కన్నా ఈ దాల్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్లో మొత్తం కుక్ అయిపోతుంది దాల్. నెక్స్ట్ ఇంకా ఏమి యాడ్ చేస్తానో ప్రాసెస్ చూపిస్తాను. సైజ్ టమాటోస్ చూసారు కదా, పప్పు హాఫ్ కుక్ అయిపోయింది, టమాటోస్ కూడా కుక్ అయిపోయాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్. ఇదంతా మిక్స్ చేసేసుకొని, ఇది చాలా త్వరగా అయిపోతుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర. ఫైనల్గా రెడ్ దాల్ అయిపోయింది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఐ హోప్ సో యూ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.